ముఖ్యంగా మా ఇక్కడ స్థానిక జోగురామన్న గారు ఇవి కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే అని ఆదివాసులను మాయమాటలు చెప్పి దాన్ని కూడా డైవర్ట్ చేసి కేవలం ఇదంతా వాళ్ళ స్వార్థం కోసం చేయడం జరుగుతుంది తప్ప ఆదివాసులకు న్యాయం చేద్దామనే ఆలోచన లేదు. ముఖ్యంగా పోడు వ్యవసాయం చేసుకున్న భూములు ఏవైతున్నాయో ఆ భూముల్ని పట్టాలు ఇద్దామని గత 7 సంవత్సరాల నుంచి కూడా ఆదివాసీ గిరిజనులను మోసం చేయడం జరుగుతుంది. అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని కూడా చాలా ఆదివాసీలను మోసం చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిటర్న్గా తీసుకొని మరి వాళ్ళకు తెలియకుండానే ఆ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడం అనేది వాళ్ళకు అర్థం చేసుకొని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం సాయం చేసి మా గ్రామాలని అభివృద్ధి చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుందని తెలుసుకొని చాలామంది సర్పంచులు ఇప్పటికే 100 మంది సర్పంచులు రాజీనామా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆదివాసీ సర్పంచులందరికీ కూడా ఆదివాసీ ఎంపీగా నేను ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆదివాసుల కోసం ఖచ్చితంగా ఆదివాసులను అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటే పోతుంది. అందుకోసమే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఆదివాసీ మంత్రులను 8 మంది మంత్రులను ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మాత్రం ఆదివాసీ గిరిజనులకు కేవలం ఆదివాసులకు 8 మంది కేంద్ర మంత్రులు ఇచ్చి ఇవాళ ఆదివాసులను గుర్తింపు తేవడం జరిగింది. ఒక 8 మంది మంత్రులే కాకుండా ఇవాళ దేశంలో ఉన్నతమైన మొదటి స్థానంలో ఉండే పదవి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కూడా ఆదివాసీ బిడ్డకు ఇచ్చి ఆదివాసులను ఆదుకోవడం జరిగింది. కాబట్టి ఆదివాసులు అంటే మామూలుగా అడవిలలో ఇట్లా ఉంటారనే కాకుండా ఆదివాసులకు ఒక గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్పక తప్పలేదు. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే ఆదివాసులకు చేస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదివాసులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆకర్షితున్నారు.